నమస్తే అన్న. నమస్తే. రేపు మనకి అద్దంకిలో జగన్ గారు ఫైనల్గా ఒకటి సిద్ధం సభని పెట్టడం జరుగుతుంది. ఇప్పటి వరకు పెట్టారు సిద్ధం సభలు 3 అయితే అయిపోయినాయి సక్సెస్ఫుల్గా. రేపు అయితే మేనిఫెస్టో కూడా రిలీజ్ అవుతుంది. సిద్ధం సభ పెడుతున్నారు కదా, ఎంత జనాలు వస్తారనుకున్నారు? మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తా అంటున్నారు, ఎలా ఉంటుందండి? మనం చూసామండి, ప్రప్రథమంగా మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ కార్యకర్తలని శ్రేణుల్ని ఎన్నికలకి సమాయత్తం చేస్తూ మొట్టమొదటిసారిగా భీమిల్లో సిద్ధం సభను ఏర్పాటు చేశారు. అక్కడికి ఉత్తరాంధ్ర 34 నియోజకవర్గాల కార్యకర్తలు ఎలా వచ్చారో చూశారు. సుమారుగా ఒక 4 నుంచి 5 లక్షల మంది ప్రజానికం సిద్ధం సభకు వచ్చారు. అట్లాగే దాని తర్వాత ఏలూరు జిల్లా దెందులూరులో జరిగిన సిద్ధం సభకి సుమారుగా ఒక 7-8 లక్షల మంది వచ్చారు. దానికి మించి రాప్తాడు, అనంతపురం రాప్తాడులో జరిగిన సిద్ధం సభకి జనం పోటెత్తి సుమారుగా 10 లక్షల పైగా కార్యకర్తలు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు అటెండ్ అయ్యి ఆ ఎలక్షన్స్కి 2024 జరగబోయే సార్వత్రిక ఎన్నికలకి వైఎస్ఆర్సీపీని గెలిపించడానికి మేము కూడా సిద్ధమని చెప్పి జనం తండోపతండాలుగా వచ్చి ముఖ్యమంత్రికి సంఘీభావం తెలిపారు. మరి రేపు జరగబోయే అద్దంకి, బాపట్ల జిల్లా అద్దంకి మేదరమెట్టలో జరగబోయే సభకి సుమారుగా 15 లక్షల మంది వస్తారని మేము అంచనా వేస్తున్నాం. ఎందుకంటే ఒక సభకి మించి ఒక సభ ఇంత గ్రాండ్గా సక్సెస్ అవ్వడానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీదకున్న నమ్మకం. ఒక సభకు మించి ఒక సభకి అంతమంది జనం, అంత కార్యకర్తలు వస్తున్నారంటే స్వచ్ఛందంగా అభిమానంతో వెళ్తున్న కార్యకర్తలు వాళ్ళు. అలాగే రేపు అద్దంకి సభలో మేనిఫెస్టో రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. మాకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ మేనిఫెస్టోలో మీకు ఏమేమి ఉంటే, అంటే ప్రజలకు ఉపయోగపడి ఏమేమి పెడతారు అనుకుంటున్నారు? ఏం పెడితే బాగుంటుంది? దాదాపు ముఖ్యమంత్రి గారు ఏంటంటే 2019 నుంచి గెలిచిన తర్వాత మంచి పథకాలను ఇంప్లిమెంటేషన్ చేశారు. పేద ప్రజలకి, అట్టడుగు స్థాయి వర్గాలకి చేరవేసే పథకాలు చాలా ఉన్నాయి. దాంతోపాటు మేము ఊహించింది ఏంటంటే, ఇప్పుడు రేపు ఏమైనా రైతు రుణమాఫీ ఏమైనా సీఎం గారు అనుకుంటే చేయగలరు, లేకపోతే చెప్పరు. మరి అదేమైనా వస్తుందేమో అని చెప్పి మేము ఆశిస్తున్నాం. అంటే రైతు రుణమాఫీ ప్రకటిస్తే తూచా తప్పకుండా ఆయన ఫాలోఅప్ చేస్తారంట. చెప్పాడంటే చేస్తాడు. 2014లోనే ఈ ముఖ్య అన్నారు. ఆ ముక్క మేము చెప్పుంటే రైతు రుణమాఫీ అప్పుడే అధికారంలోకి వచ్చింది. కానీ అప్పుడు చేయలేమో అని చెప్పి హామీ ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి చెప్తే, హామీ ఇస్తే దాన్ని నిలబెట్టుకున్న వ్యక్తి. అయితే రేపు మీటింగ్ కోసం మీరు అయితే ఎదురు చూస్తున్నారా? ఖచ్చితంగా రాత్రి నుంచే మేము 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. రాప్తాడుకి మించి, అలాగే దెందులూరుకి మించి, భీమిలికి మించి ఆ సభ ఉండబోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.